RTI Live News. Ask for right. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా MOPHC మామిడిపల్లి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి శివకుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుభ్రత పట్ల అవగాహన కల్పించారు. శుక్రవారం జిల్లా పరిషత్ హై స్కూల్ మామిడిపల్లిలో పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ పాటిస్తూ పట్టుదలతో చదివితే ఉన్నత స్థాయికి చేరేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక గురుకులంలో చదువుకుని ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈరోజు మన మన్యం జిల్లాలో ఉన్నారు. మీరు ఎవరో చెప్పగలరా? మీకు తెలుసా? మీకు అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురుకులం స్కూల్లో పాఠశాలలో చదువుకుని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఒక ఆఫీసర్ మన జిల్లాలో ఉన్నారు. మీకు తెలుసా? మన జాయింట్ కలెక్టర్ గారు యశ్వంత్ కుమార్ రెడ్డి గారు గురుకులం స్కూల్లో చదువుకున్నారు. ఒకసారి ఆయన ఛాంబర్లో మీటింగ్ అవుతుంటే నేను చెప్పాను, సార్ హాస్టల్స్కి ఫ్యాన్స్ ఇద్దాము, RO ప్లాంట్లు ఇద్దాము అంటే, డాక్టర్ గారు నేను చదువుకున్న రోజుల్లో చాలా వస్తుగా ఉండేదండి, ఇప్పుడు ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి అని ఆయన చెప్పడం జరిగింది. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అర్థమైందా? ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం ఉండాలి, మనకు ఒక విజన్ ఉండాలి. అంటే ఆ రోజు ఇలా చేయాలి, లేకపోతే మనకి ఒక ఎగ్జామ్కి ఇన్ని మార్కులు రావాలి. అర్థమైందా? ఇలాగ లక్ష్యం పెట్టుకుని మీరు ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా ఏదైనా మీరు సాధించగలరు. మీకు ఈరోజు మన జాయింట్ కలెక్టర్ సార్ కోసం ఎందుకు చెప్పాలనిపించిందంటే, ఆయన కూడా మీలాగే వరుసల్లో నించుని ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని అయ్యానంటే నేను కూడా మీలాగా ఒక వరుసలో నించుని ఉన్నాను కదా. నాకు టీచర్ ఉన్నారు, సార్కి టీచర్ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు విని శ్రద్ధగా చదువుకుని మాకుంటూ మేము ఒక లక్ష్యాలని మేము పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు స్థితిలోకి వచ్చాం. అర్థమైందా? అది ఒక సాధారణమైన స్కూల్లో చదువుకుని డైరెక్ట్గా IAS అయ్యారంటే చిన్న విషయం కాదు. సార్ని అందరూ గుర్తించుకుని ఆయనకి చప్పట్లు కొడదాం అందరూ. అందరూ మీలో కూడా ఇంత స్ఫూర్తితో చదివి రాబోయే రోజుల్లో ఒక మంచి ఆఫీసర్ తయారవుతారని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు కార్యక్రమానికి వద్దాం. వరల్డ్ డయాబెటీస్ డే. అసలు డయాబెటీస్ అంటే ఏంటి?